వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాము. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎంపికయ్యారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ ఆద్సీల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన 4వ మహిళగా ఆమె నిలిచారు. భారతీయ జనతా పార్టీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధరా రాజే, ఆనందీబెన్ పటేల్ తర్వాత సీఎం బాధ్యతలు చేపట్టిన 5వ మహిళగా రేఖా గుప్తా నిలిచారు. నెక్స్ట్, దేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ఇంతవరకు ఎన్నికల కమిషనర్గా ఉన్న జ్ఞానేష్కు ప్రధాన ఎన్నికల కమిషనర్గా పదోన్నతి లభించింది. ఆయన స్థానంలో వివేక్ జోషి ఎలక్షన్ కమిషనర్గా నియమితులయ్యారు. జోషి అంతకుముందు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. నెక్స్ట్, ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. మే 4 నుంచి 31 వరకు జరిగే ఈ పోటీల్లో గ్రాండ్ ఫినాలే సహా ప్రారంభ, ముగింపు వేడుకలను హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొనున్నారు. మన దేశంలో మిస్ వరల్డ్ పోటీలు గతంలో 1996, 2024లో జరిగాయి. 1996లో మొదటగా భారత్లో 46వ మిస్ వరల్డ్ పోటీలు బెంగళూరులో, 71వ మిస్ వరల్డ్ పోటీలు 2024లో ముంబై వేదికగా జరిగాయి. భారత్లో ఈ పోటీలు 2025 మేలో జరగనున్నాయి. ఇవి మూడవసారి జరగనున్నాయి. నెక్స్ట్, ఊబకాయంపై పోరాటానికి ప్రధాని మోదీ మొత్తం 10 మందిని నామినేట్ చేశారు. వారు మను భాకర్, మీరాబాయి చాను, మోహన్ లాల్, ఆర్ మాధవన్, శ్రేయ ఘోషల్, నీరహువా, ఒమర్ అబ్దుల్లా, ఆనంద్ మహీంద్ర, నందన్ నీలేకని, సుధామూర్తి. నెక్స్ట్, 97వ ఆస్కార్ పురస్కారాల్లో హాలీవుడ్ చిత్రం అనోరా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అనోరాలో నటించిన నటి మైకీ మాడిసన్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. అనోరా చిత్ర దర్శకుడు సీన్ బేకర్ ఆస్కార్ వేదికపై ఒకేసారి 4 అవార్డులు అందుకుని చరిత్ర సృష్టించారు. ఉత్తమ చిత్రం, దర్శకుడు, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలు గెలుచుకున్నారు. ది బ్రూటలిస్ట్ సినిమాలో నటించిన హాలీవుడ్ నటుడు అడ్రియన్ బ్రాడీ ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్నారు. ఇదివరకు 2002లో వచ్చిన ది పియానిస్ట్ చిత్రానికి కూడా ఉత్తమ నటుడిగా ఆస్కార్ను అందుకున్నారు.